ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈ రోజు నేను ప్రీమియర్ ప్రో లో 2025 వెర్షన్ లో అల్ట్రా కీ అంటే క్రోమో కీ అని కొన్ని సాఫ్ట్వేర్స్ లో అంటారు. ప్రీమియర్ ప్రో లో అల్ట్రా కీ అని అంటారు. గ్రీన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ స్క్రీన్ తొలగించి వెనకాల బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవడం అనమాట. మన ఫుటేజ్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉండే స్క్రీన్ తొలగించి వెనకాల బ్యాక్గ్రౌండ్ వీడియో గానీ ఫోటో కానీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలి అనేది మన ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఎడల సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్ ని. అలాగే నేను పెట్టే వీడియోస్ ని చూసి మీ యొక్క కామెంట్ ని అయితే తెలియజేయండి. వీడియో లెంత్ బాగా పెరిగితే ఓన్లీ అల్ట్రా కీ మాత్రమే తెలియజేస్తాను. సరేనా? మరి మనం ప్రీమియర్ ప్రోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేస్తాను. మన ప్రాజెక్ట్ న్యూ 2025 క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉండే వీడియోని అయితే నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు గ్రీన్ స్క్రీన్ ఏ విధంగా రిమూవ్ చేయాలి, మనం గ్రీన్ స్క్రీన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే దాని విషయమై మీకు తెలియజేస్తాను. అందుకోసం మన ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంది కదా, దీని గురించి అయితే మీకు తెలియజేస్తాను. ఈ ఎఫెక్ట్స్ అని ఉంది చూసారా, ఈ పైన కనపడతా ఉంది ఎఫెక్ట్ కంట్రోల్ అనేది. ఇది ఒక ప్యానల్, అలాగే ఈ ఎఫెక్ట్స్ అనేది ఒక ప్యానల్. ఇందులో ప్రీసెట్స్, లూమెట్రీ ప్రీసెట్స్, ఆడియో ఎఫెక్ట్స్, ఆడియో ట్రాన్సిషన్స్, వీడియో ఎఫెక్ట్స్, వీడియో ట్రాన్సిషన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే నేను మన బిన్ వీడియోలోకి ఒక గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే తీసుకొస్తాను. చూడండి, ఒక గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే వీడియో క్లిప్ అయితే తీసుకున్నానో ఎదరు కొంత వేస్ట్ పార్ట్ ఉంది, దాన్ని అయితే తొలగించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మన వీడియో స్టార్ట్ అయింది. నేను గతంలో చెప్పాను కదా, ఎక్కడైతే టైం లైన్ ఉందో అక్కడి నుంచి దానికి ముందర ఉండే భాగం కట్ అవ్వాలని అంటే క్యూ నొక్కితే కట్ అవుతుంది. చూడండి, నేను క్యూ నొక్కి దీన్ని అయితే కట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మన వీడియో ఏదైతే ఉందో దీని బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ ఉంది, దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ స్క్రీన్ ని ప్రీమియర్ ప్రోలో అల్ట్రా కీ ఎఫెక్ట్ వాడి గ్రీన్ స్క్రీన్ అయితే తొలగించవచ్చు. దీన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ లో, వీడియో సాఫ్ట్వేర్స్ లో క్రోమో కీ అని కూడా అంటారు. ఈ గ్రీన్ స్క్రీన్ కట్ చేయడానికి మనం ప్రీమియర్ ప్రోలో అల్ట్రా కీని ఉపయోగించాలి. అందుకని మనం ఏం చేయాలని అంటే, ముందుగా మన యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ప్యానల్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ ప్యానల్ లో వీడియో ఎఫెక్ట్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేస్తే దాంట్లో ఇంకా ఈ విధంగా కనపడతాయి మనకి ఇవన్నీ. అయితే అల్ట్రా కీ అనేది ఇక్కడ ఎందులో ఉందనేది మనకి కనపడతలేదు కదా, కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఇక్కడ అల్ట్రా కీ అని టైప్ చేయాలి. నేను ఇక్కడ సెర్చ్ బార్ లో అల్ట్రా కీ అని టైప్ చేస్తాను. చూడండి, అల్ట్రా కీ అని టైప్ చేస్తే చూడండి కింద మనకు కనపడతా ఉంది కదా కీయింగ్ అని, కింద అల్ట్రా కీ. దీని మీద డబుల్ క్లిక్ చేసినా అది యాడ్ అవుతుంది, లేదా ఇలా పట్టుకుని యాడ్ చేసిన అల్ట్రా కీ ఎఫెక్ట్ అయితే మనకి వీడియోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు అల్ట్రా కీ ఎఫెక్ట్ అయితే ఇక్కడ వేయటం అయితే జరిగింది. ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్తున్నాను. చూడండి, ఎప్పుడైతే మనం అల్ట్రా కీని వేసామో దానికి సంబంధించింది మనకి ఇక్కడ కనపడుతుంది.
మోషన్స్ పైన ఉంది, దాని కింద ఇలా డ్రాగ్ చేస్తే ఒబాసిటీ, టైం ర్యాంపింగ్, స్పీడ్ దాని కింద చూసారు ఇక్కడ అల్ట్రా కీ అయితే యాడ్ అయ్యింది. చూడండి ఇదే అల్ట్రా కీ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఈ అల్ట్రా కీలో ఇక్కడ చూడండి ఇది ఏదైతే ఉందో దీన్ని తీసుకుని ఇక్కడ ఏదైతే గ్రీన్ స్క్రీన్ ఉందో దాని మీద ఇలాగా ప్రెస్ చేయండి. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఉండే గ్రీన్ అంతా తొలగింది, కానీ ఇంకా మనకు కొన్ని షేడ్స్ అయితే కనపడతా ఉన్నాయి చూసారా ఇక్కడ అక్కడక్కడ. మరి ఆ షేడ్స్ కూడా పోవాలని అంటే ఇప్పుడు ఏం చేయాలని అంటే ఇప్పుడు మ్యాటీ జనరేషన్ అని కింద ఉంది చూసారా, దాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి పెడోస్టాల్ అని ఉంది చూసారా, దీన్ని అయితే ఇలా ఇంక్రీజ్ చేయండి. చూడండి క్లియర్ అయింది. ఇంకా ఎక్కడైనా ఉంది అని మనకు డౌట్ ఉంటే కనుక మనం గుర్తించలేకపోతే దాన్ని ఏం చేయాలని అంటే మన అల్ట్రా కీ దగ్గర ఉండే ఈ అవుట్పుట్ అయితే అని ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ దీన్ని క్లిక్ చేసి అవుట్పుట్ దగ్గర అల్ట్రా ఛానల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన వీడియో ఏదైతే ఉందో ఇలా వైటీగా మారుతుంది. ఇంకా ఏమైనా బ్యాక్గ్రౌండ్లో మిగిలిందా అనే దానికి ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మిగిలి ఉంటే చూడండి మ్యాటిక్ క్లీనప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇంకేమైనా మిగిలితే నాకైతే మిగిలినట్టు కనపడట్లా. ఒకవేళ మీరు ఏదైనా చేసినప్పుడు ఏమైనా ఇంకా మిగిలింది అని డౌట్ ఉంటే కనుక కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేయండి. ఇందులో మ్యాటిక్ క్లీనప్ అని ఉంది కదా, ఇందులో ఇది కొంచెం ఇలా లాక్కోండి. మ్యాటిక్ క్లీనప్లో కాంట్రాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇంక్రీజ్ చేస్తే మన యొక్క పిక్చర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ అదంతా క్లియర్గా తొలగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నది అనుకోండి, మిడ్ పాయింట్కి రండి. మిడ్ పాయింట్కి వచ్చి దాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇంక్రీజ్ చేసుకోండి. మనకి ఇంకేం లేదు అంటే వదిలిపెట్టేయచ్చు. ఓకే సరే, మరలా ఏం చేద్దామని అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో ఆల్ఫా ఛానల్లో కంపోజిట్ అని నొక్కండి. ఇలాగా చూడండి ఈ విధంగానైతే అల్ట్రా కీని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్లో ఉండే గ్రీన్ స్క్రీన్ అయితే తొలగించవచ్చు. కాంట్రాస్ట్ అలాగే మ్యాటిక్ క్లీన్ చేయకుండానే గ్రీన్ స్క్రీన్ అంతా తొలగింది. కానీ ఇప్పుడు చూడండి నేను వీడియోని ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు నేను ప్రీమియర్ ప్రోలో 2025 వెర్షన్లో అల్ట్రా కీ అంటే క్రోమో కీ అని కొన్ని సాఫ్ట్వేర్స్లో అంటారు, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తాను, మరలా బిన్ వీడియోస్లోకి వెళ్ళి మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తాను, చేసి ఇక్కడైతే యాడ్ చేస్తాను. చూడండి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో, అది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. దీనికి అంటే మీకు తెలుసుకోవడం కొరకు అయితే చూపిస్తా ఉన్నాను. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో దీన్ని పైకి జరుపుతాను ఇలాగ, ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్ కింద టైం లైన్లో ఉండాలి. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. చూడండి ఇలాగ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోకు ఉండే ఆ యొక్క
ఆడియోనైతే డిలీట్ చేస్తాను. ఇప్పుడు మన వీడియోకి కొంచెం చూసారా ఎలా కనపడతా ఉంది బ్యాక్గ్రౌండ్లో ఉండేది. అది తొలగిపోవాలని అంటే నేను మరలా ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళి మనం ఏదైతే ఇక్కడ చూసామో వాటిలో ఏదైనా చూడండి, ఈ మిడ్ పాయింట్ 100 పెట్టాను కదా, దాన్ని ఇలా తొలగించాను. చూడండి, ఇప్పుడు చూడండి వీడియో. సరే, ఈ విధంగా మనం అయితే యూజ్ చేసి మన వీడియోకుంటే గ్రీన్ స్క్రీన్ అయితే తొలగించుకోవచ్చు. చూడండి, మరలా ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియో. ఈరోజు నేను ప్రీమియర్ ప్రోలో 2025 వెర్షన్లో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన యొక్క వీడియో ఫుటేజ్ ఉంది కదా, ఇది కొంచెం పక్కకి జరుపుతాను. ఎందుకనంటే ఇక్కడ స్కేల్ అని ఉంది కదా, ఇలా పక్కకి జరుపుకోవచ్చు. అంటే మనకు బ్యాక్ ఉండే వీడియో కనపడాలంటే ఇలాగా. అది కొంచెం జూమ్ అవ్వాలన్నా ఇలా జూమ్ చేసుకోవచ్చు మంది. ఇలాగా చూడండి, ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియో. ఈరోజు నేను ప్రీమియర్ ప్రోలో 2025 వెర్షన్లో అల్ట్రా కీ చూసారు కదా, ఈ విధంగా అయితే మనం అల్ట్రా కీని ఉపయోగించి అయితే మన బ్యాక్గ్రౌండ్ అయితే తొలగించుకోవచ్చు. అల్ట్రా కీ ఎఫెక్ట్ ఒకటేనా, ఇంకా మనం ఏమైనా ఎఫెక్ట్స్ వాడచ్చా అని మీకు డౌట్ రావచ్చు. మన యొక్క ఫుటేజ్కి ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో దానికి ఎన్ని ఎఫెక్ట్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆడియోకి యాడ్ చేసుకోవచ్చు, వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆడియో గురించి చెప్పను, కానీ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం బ్యాక్గ్రౌండ్ వీడియో వేసుకున్నాం కదా, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోకి మనం బ్లర్ ఎఫెక్ట్ వేసుకోవచ్చు. అది ఎలాగనేది చూడొచ్చు ఇప్పుడు వీడియోలో. ఇక్కడ అల్ట్రా కీ అని ఉంది కదా, నేను తీసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే గ్లోషన్ బ్లర్ అనే ఒక ఎఫెక్ట్ని మనం వేసుకుందాం. అది కూడా వీడియో ఎఫెక్ట్స్లోనే ఉంటుంది. చూడండి, బ్లర్ అండ్ షార్పన్ ఇందులో ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా గ్లోషన్ బ్లర్. దీన్ని ఏం చేస్తానంటే మన ఈ యొక్క ఫుటేజ్కి వేస్తాను. ఇది కింద ఉండేది బ్యాక్గ్రౌండ్ వీడియో అనమాట, అది వేసాను. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్లో చూడండి, గ్లోషన్ బ్లర్ అని దాని గురించి అయితే మనకి ఇక్కడ చూపుతా ఉంది. ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు ఇది 0లో ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్లర్ని పెంచుతాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది, కానీ చుట్టూ ఏం కనపడుతుంది ఒకసారి గమనించండి. నేను ఈ టిక్ మార్క్ తీసేస్తాను. చూడండి, ఇప్పుడు ఎలా కనపడుతుంది. ఇక్కడ ఏదైతే రిపీట్ ఎడ్జ్ పిక్సెల్స్ అని ఉందో అది తీసేస్తే కొంచెం షేడ్ ఎలా మారిందో చూశారు కదా, దాన్ని క్లిక్ చేస్తే సమానంగా కనపడుతుంది అనమాట. అలాగే మన వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనం దానికి 3 ఫ్రేమ్స్ ఇచ్చి మనం స్టార్టింగ్ నార్మల్గా ఉండి తర్వాత బ్లర్ అవ్వాలనుకుందాం బ్యాక్గ్రౌండ్ వీడియో. దానికి ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని నార్మల్గా జీరోకి అయితే తీసుకొచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే
ఏదైతే ఉందో దీని మీద టగుల్ యానిమేషన్ మీద క్లిక్ చేశా. ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఏర్పడింది. నేనేం చేస్తాను, దాన్ని అలాగే ఉంచి నేనేం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశాను మరలా. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఇలా బ్లర్ చేశాను వీడియోని, కొంచెం బ్లర్ చేశాను. తర్వాత మరలా కొంచెం దూరం వెళ్ళి మరలా ఇంకొక పాయింట్ ఏర్పాటు చేసి మరలా చూడండి ఇంకా బ్లర్ చేశా. ఓకేనా? ఈ విధంగా దీన్ని కడకు తీసుకొచ్చాను చూడండి, ఇలాగా దీన్ని కొంచెం ఇలా తీసుకొచ్చాను. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది కొంచెం ఇలా పెడతాను. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు నేను ప్రీమియర్ ప్రోలో 2025 వెర్షన్లో అల్ట్రా కీ చూసారు కదా ఏ విధంగా అయితే బ్లర్ అయిందో చూసారు కదా. ఈ విధంగా కూడా మనం బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. మనం ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది టెక్స్ట్ కూడా ఇచ్చుకొని టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే వాడుకోవచ్చు. తర్వాత వీడియోస్ లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి తెలియజేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అల్ట్రా కీని వాడి గ్రీన్ స్క్రీన్ తొలగించుకొని బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇంతతో ముగిస్తా ఉన్నాను. మరలా కొన్ని ఎఫెక్ట్లతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వచ్చే క్లాస్ 7 లో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.